భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండుగలు, శుభకార్యాలు ఇలా ఏ ఫంక్షన్ అయినా వారి వారి స్తోమతను బట్టి బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తుంటారు. ఇంకా అయితే ఈ మధ్య కాలంలో ఇది పెట్టుబడి సాధనంగా మంచి ఆదరణ పొందుతోంది. ఇటీవల కాలంలో బంగారం ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దానిని విక్రయించకుండా నగదు అవసరాలు తీర్చుకునేందుకు గోల్డ్ లోన్ తీసుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బంగారం భారతీయుల సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో ముడిపడి ఉంటుంది. మహిళలు బంగారాన్ని ఎక్కువగా పండుగలు, పెళ్లిళ్లు, ఇతర వేడుకల సమయంలో కొనుగోలు చేసి మరీ ధరిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ధరలు రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితి లేదు. ఇప్పటికే 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు 1 లక్ష దాటింది. దీంతో ఇది సురక్షిత పెట్టుబడి సాధనంగానూ మారిందని చెప్పొచ్చు. భారతీయులు ఎంతో సంప్రదాయంగా భావించే బంగారం ఇప్పుడు కేవలం ఆభరణం, పెట్టుబడిగానే కాకుండా ఆర్థిక అవసరాల్ని వేగంగా తీర్చే నగదుగా కూడా మారుతోంది. బ్యాంకుల నుంచి వేగంగా డబ్బులు అందుకునేందుకు బంగారు ఆభరణాలు అమ్మడం కాకుండా తాకట్టు పెట్టడం ద్వారా కూడా లోన్లు పొందే అవకాశం ఉంది. భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ తమ వారి స్తోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత బంగారం ఉంటుంది. అందుకే బంగారం రేటు పెరిగే కొద్దీ భారతీయుల్లో అది కేవలం అలంకరణకే కాకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఉపయోగించుకుంటున్నారు. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల ద్వారా అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం కంటే బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందడం చాలా సులువైన మార్గంగా ఎంచుకున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. బంగారాన్ని బట్టే దాని విలువను బట్టి లోన్ వస్తుంది. బంగారం రేటు పెరుగుతున్న కొద్దీ లోన్ కూడా ఎక్కువగానే వస్తుంది. ఒకప్పుడు తక్కువ ధర ఉన్నందున తక్కువ లోన్ వస్తే ఇప్పుడు రేటు పెరిగినందుకు అదే పర్సంటేజ్తో బ్యాంక్ లోన్ ఇస్తుంది. అత్యవసర సమయాల్లో, ముఖ్యంగా ఆసుపత్రిలో చేరినప్పుడు, పిల్లల స్కూల్ ఫీజులు వంటి అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆభరణాల నాణ్యత పరిశీలించి బ్యాంకులు గంటల వ్యవధిలోనే లోన్ మంజూరు చేస్తాయి. ఇతర పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటి వాటితో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కనీసం 10 నుంచి 18% మధ్య వడ్డీ ఉంటుందని చెప్పొచ్చు. అమెరికా ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం గత జూన్ వరకు చూస్తే భారతీయుల దగ్గర బంగారం నిల్వలు 34,600 టన్నులకు చేరాయి. దీని విలువను చూస్తే ఏకంగా 335 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ భాగం లాకర్లలో నిరుపయోగంగా పడి ఉంటుంది. అయితే ఇటీవల బంగారం ధరలు పెరుగుతున్న క్రమంలో ఇంట్లో బంగారం విక్రయించకుండానే లోన్ రూపంలో తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ డిమాండ్ ఎక్కువగా మధ్యతరగతి వాళ్లలోనే కనిపిస్తుంది. బంగారం పెరగడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా కొనడం, యుఎస్ ఫెడ్ రేట్లలో కోత, ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి వల్ల బంగారం ధర విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ఏడాది అయితే బంగారం ధర ఏకంగా 44% పెరిగింది. గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే బంగారం ధర పెరిగిందనే విషయం బయటికి కనిపించే విషయం మాత్రమే. కానీ లోపల బ్యాంకులు చేస్తున్న కదలిక మనం తెలుసుకోవాల్సింది మరొకటి ఉంది. బంగారం లోన్ కోసం ఎవరు వెళ్ళినా బ్యాంకుల ముందు అడిగేది జీతం కాదు, ఎంత బంగారం ఉంది అని. ఎందుకంటే కస్టమర్ల మీద నమ్మకం తగ్గినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న బంగారమే బ్యాంకులకు గ్యారంటీగా కనిపిస్తుంది. కస్టమర్లు తీసుకున్న లోన్ తిరిగి ఇవ్వలేనప్పుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం వారికే దక్కుతుంది. కాబట్టి వారు మీ దగ్గర ఎంత బంగారం ఉందని అడుగుతారు. ప్రస్తుతం మన మార్కెట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అవకాశాలు లేక, ఉద్యోగాలు తగ్గిపోతున్నప్పుడు, క్యాష్ ఫ్లో తగ్గుతున్నప్పుడు బ్యాంకులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఇప్పుడు బంగారం మీద ఆధారపడడం ఎక్కువైంది. బంగారం విలువైతే ఎప్పటికీ పడిపోదు. ఇంకా చెప్పాలంటే పడినా మళ్లీ ఎగబాగుతుంది. అదే స్టెబిలిటీ బ్యాంకుల్ని బంగారం వైపు లాగుతోంది. బ్యాంకుల భయం పెరిగినప్పుడు మొదట పెరిగేది బంగారం విలువ కాదు, బంగారం మీద వాళ్ళు పెట్టే డిమాండ్. అదే ఇప్పుడు కనిపిస్తోంది. ఆస్తుల కంటే బంగారంపై లోన్ పెట్టిన వారినే బ్యాంకులు సేఫ్ కస్టమర్గా భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పసిడి మరింత ప్రియం కానుందని నిపుణుల సమాచారం కూడా దానికి డిమాండ్ పెరిగేలా చేస్తోంది. వచ్చే రోజుల్లో బంగారం మీద ఆధారపడి లోన్లు, లీజులు, భద్రతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. సో ఫ్రెండ్స్, మీకు బంగారం కొనే ఛాన్స్ ఉంటే దానిపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.